హాయ్ అండి, నిమ్మకాయ పచ్చడి అనేది ఇలా పెడుతున్నాను చూడండి. నిమ్మకాయలు అయితే ఒక 20 తీసుకున్నాను. 5 మాత్రం పిండడానికి, రసం పిండడానికి ఉంచుకొని మిగతా అయితే వాషబుల్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేయండి. ఇలా ఒకసారి పెట్టి చూడండి. నార్మల్గా అయితే ముక్కలు కట్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా పెట్టండి. నేను తీసుకున్న నిమ్మకాయలు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి. మీరు మాత్రం కొంచెం చిన్న సైజు తీసుకోండి. నేను తీసుకున్న నిమ్మకాయల క్వాంటిటీకి 1/2 కప్ సాల్ట్, 2 స్పూన్స్ పసుపు అయితే తీసుకొని 2 మిక్సీ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇందులో ఫిలప్ చేసుకోవాలి అండి. నిమ్మకాయలలో చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇలా పెట్టుకుంటే. అలానే అన్ని ఒకటి అలానే ఫిలప్ చేసేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మిగతా తీసుకున్న 5 నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు అనేది కట్ చేసుకొని రసం అనేది పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్ అయినాక ఒక 3 డేస్ వరకు మాత్రం దీన్ని కలుపుకుంటూనైతే ఉండాలి. ఆ తర్వాత మాత్రం మీకు ఎప్పుడు అవసరం పడుతుందో అప్పుడు దానికి తగినంత కారం వేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని పోపు చేసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకొని పోపు చేసేసుకుంటే చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి పెట్టి చూడండి. చాలా వక్క విడిపోతుంది, అలా ఏముండదండి. ఇప్పుడు ఇక్కడ మనం గుత్తి వంకాయలు ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసి పెట్టాను కదా, ఇది అనేది మనకు ముక్క అనేది విడిపోతుంది, అది నానుతుంది కదా మొత్తం. ఈ విధంగా పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకేనా? నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ఓకే, బాయ్.